బస్తీ మే సవాల్ 2029కి లోకేష్ బాబే సీఎం అని చెప్పి ఎలక్షన్ చేసి గెలిచి చూడండి. ఇంతవరకు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అయిన చరిత్ర 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే దాన్ని స్థాపించగలిగిన. మళ్ళీ మీరు ఆ ఛాన్స్ కొట్టేస్తానంటారేమో. సరేలేండి, 2014 నుంచి అనుకుంటా తమరు ఒంటరిగా బయట అడుగు పెట్టిందే లేదు. చెయ్యి పట్టుకోవాలి, తోడు ఇంకొకళ్ళు రావాలి. చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలంటే అమ్మ నా చెయ్యి పట్టుకుంటారు చూడండి. ఆ మాదిరిగా ఈ 2014 నుంచి చెయ్యి తోడు లేనిదే బయటికి వెళ్ళలేనటువంటి గౌరవ పెద్ద పార్టీ అయినటువంటి టీడీపీ ఎవరి సహాయం లేకుండా అడుగు కూడా వేయదు. అందరినీ సమకూర్చుకొని యుద్ధం చేసేది. ఈ యుద్ధం అయిపోయాక అందరినీ పక్కన పడేసి వారొక్కళ్ళే ఆక్రమణలు దురాక్రమణలు చేసేస్తుంటారు. ఇది వాళ్ళ నైజం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ పదం వాడారు చూడండి. కూటమి బద్దలవడానికి మొట్టమొదటి పదం అదే. మీరు బాగుండాలి, కూటమి కలిసి ఉండాలి, అమరావతి కట్టాలి అన్నటువంటి సంకల్పం ఉంటే నోరు మూసుకొని అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది. ఎక్కువ తక్కువ మాట్లాడి సీఎం అభ్యర్థి అనగానే చూసినారా లోకేష్ గారు ఇట్లా చేయబెట్టి ఓరే రోమి ఆపరా నాయన అని ఆయన భయపడుతున్నట్టుగా. అంతా నట కిరీటులు. అసలు బాలయ్య బాబు యాక్టర్ అంటారు కానీ ఆయన ఏదో స్క్రీన్ లో అవతల చేసుకుంటారు. మీరందరూ ఒరిజినల్ యాక్టర్లే స్వామి. ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఏం పల్లాసీన్ గారు ఎక్కడదా సీటు మీకు ఎవరు ఇచ్చినారు? గాజువాక. ఈసారి గాజువాకలో గట్టిగా గెలిపించుకుందాం అన్నప్పుడు కాదు కాదు ఆ సీట్ నాకే కావాలి అంటూ పట్టుబట్టి ఆ సీటు మీరు తీసుకున్నారే. భీమవరంలో ఆయన మళ్ళా ప్రూవ్ చేసుకుందాం అంటే భీమవరం కూడా మీరు ఆయనకు ఆ సీట్ ఇవ్వలేదే. పోయి పిఠాపురంలో పని చేసుకోపండి, ఎట్టగొట్టా మేము గెలిపిస్తాం, మా వర్మ ఉన్నాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారిని పక్కన పడేసిన మీ పరిస్థితి మాకు తెలుసు కదా. ఈ రోజు మీరు ఏకంగా 2029కి సీఎం అభ్యర్థి మన పార్టీ నుంచి. అవును, మీరు ఒక్కళ్ళే బయటికి వెళ్ళి మీరు ఒక్కళ్ళే సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేసుకుని మీరు ఒక్కళ్ళే దమ్ముగా గెలవగలిగితే గెలిచి అప్పుడు మీరేంటో చూపించండి. అప్పుడు ఎలక్షన్ అప్పుడు బాలయ్య బాబు గారిని ప్రతి బూత్ దగ్గరికి తీసుకెళ్లి ఇలా తొడగొట్టించండి. అట్లా తొడగొట్టిస్తే బూత్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ పారిపోతారు. సైకో బ్యాచ్ ని పరిగెట్టిస్తానన్నారు కదా. ఎవరు సైకోనో రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. ఏమయ్యా చంద్రబాబు, ప్రతిదాని నువ్వు రాజకీయం చేస్తావే. మీ బాలకృష్ణ గారి ఇంట్లో పేలినటువంటి బుల్లెట్లు, ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన పరిస్థితులు, ఆ కేసులన్నీ ఎట్లయ్యా పక్కకు పోయినాయి. ఏమయ్యా ప్రతి దాన్ని రాజకీయం చేయగలిగిన వాడైతే నేను అది రాజకీయం చేయలేనా? ఇంతవరకు బాలయ్య బాబు గారు ఏ సర్టిఫికెట్స్ తో మీరు ఎలక్షన్ చేస్తున్నారో చూసుకోండి. ఆ రోజు ఏదో గొడ్డలి వేటో లేకపోతే కర్రలతోనో కత్తిపోట్లు అయితే కేసు నుంచి తప్పించుకోవచ్చు. లోక్ అదాలత్ లో పెట్టి కేసు కొట్టేయచ్చు. బుల్లెట్ పేలింది సార్, ఆర్మ్స్ యాక్ట్ నమోదైంది సార్, అటెంప్ట్ మర్డర్ సెక్షన్ నమోదైంది సార్, అవతల హెవీ ఇంజూరీ అయ్యి హాస్పిటల్లో ఉన్నారు సార్. అటువంటి కేసులోంచి బయటికి ఎలా వచ్చారు? ఆర్మ్స్ యాక్ట్ లోంచి బయటికి రావాలంటే ఏ సర్టిఫికేట్ ఉండాలో తెలుసా? నా మానసిక పరిస్థితి సరిలేక బుల్లెట్ ని ఇలా తిప్పి ఇలా కాల్చాను, నన్ను క్షమించండి అంటూ ఒక సర్టిఫికేట్ ఉంటది. మానసిక పరిస్థితి సరైన లేదు ఇది అని. ఆ సర్టిఫికేట్ సంకలో పెట్టుకొని వీల్ చైర్ లో నడుచుకుంటూ వచ్చిన మీరు ఆ రోజు మీకు క్షమాభిక్ష పెట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు గురించి మీరు, ఆ కొడుకుకి పని చేసేటటువంటి కార్యకర్తలు సైన్యం గురించి మీరు ఇలా తొడలు కొడితే అలా సైన్యం పారిపోతుందంట. అబ్బా అబ్బా ఏమి ఎలివేషన్ స్వామి. మామ అల్లుళ్ళు మీకు ఒకరికొకరు మీరే ఇచ్చుకోవాలి. మీరు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అటోకళ్ళు ఇటోకళ్ళు నుంచి తొడలు కొట్టుకోవాల్సింది బాగుండు. అలా కొట్టుకోకుండా పక్కన ఉండి తెచ్చి ఆయన హైపిచ్చి ఆయన లేనిదే మేం లేవనుకుంటూ ఆయన వెంట నడుచుకుంటూ వచ్చి ఆయన సహాయ సహకారాలతో గెలిచి ఈ రోజు సింగపూర్ ట్రిప్ కి మీరే వెళ్తారు, మీ మంత్రుల్ని పంపించుకుంటారు. పాపం ఆయన ఏం చేసినాడు? అరే గూగుల్లో వస్తే అందరూ మీరే, ఆయన పిలవరు. అదేంటది? ఆయన పిలిపించిన ఆయనకి రాసిచ్చే డైలాగులు ఏంటో తెలుసా? నాకు అనుభవం లేదు, నేను ఇన్ని కంపెనీలు తీసుకురాలేదు. అదేంటది? ఎవరికి ఉంటుంది అనుభవం? కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్తగా మినిస్టర్లు అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్టీ రామారావు గారికి ఏ అనుభవం ఉందని సీఎం స్థాయిలోకి వెళ్ళిపోయారు? ఏం అనుభవం ఉందో అని సినిమా రంగంలోంచి అట్టే వచ్చి ఇట్టే గోల్ కొట్టేసి సీఎం అయిపోయారు. అనుభవంతో అయ్యారా? అయ్యాక అనుభవం తెచ్చుకున్నారా? ఎందుకని ఆయనకి అలాంటి పిచ్చి డైలాగులు రాస్తున్నారేంటి? అవి చదవమంటారేంటి? అనుభవం లేదా? కంపెనీలు తీసుకురాలేరా? ఏంటది? సరే ఎనీవే ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారండి. ఇదేంట్రా బాబు అనుభవం కావాలా ఏంటి? దానికోసం పరిశ్రమలు తేలేకపోతున్నాను ఏంటి? ఈ రోజు 21 ఎకరాలు ఇచ్చినారు. ఊరికేం ఇవ్వలేదులేండి. పాపం బాలకృష్ణ గారి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. ఎకరానికి 90 పైసలు 99 పైసలు ఎంతో కొంత తీసుకొని ఉంటారులేండి. ఊరికే ఇచ్చే అలవాటు ఏమీ లేదు కదా.
సో ఎంత తీసుకున్నారు? లీజ్‌కి ఇచ్చినారా? లేకపోతే టోటల్‌గా ఇచ్చినారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే టీటీడీ టెంపుల్‌కే ఎకరం 50,00,000కి అమ్మారంటండి. అంటే 5.5 ఎకరాలో ఎంతో. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకటే తెలుసుకోదగిందేంటంటే గౌరవ టీడీపీ వారు ఎంతో కష్టపడి జెండా మోసి మీ గెలుపుకు కారణమైనటు జన సైన్యం మీ ప్రతి మీటింగ్‌ని చూస్తున్నారు. మీ ఎలివేషన్‌ని చూస్తున్నారు. నిన్న మొన్నటి దాకా పంచాయతీ ఎన్నికల్లో పంచెలు కట్టుకొని, కర్రలు పట్టుకొని బయటికి రాలేని మీరు, ఈ రోజు మేము దగ్గరుండి గెలిపిస్తే బయటకొచ్చి, మా బాలయ్య బాబు, మా బాలయ్య మామ తొడగొడితే ఎలా ఉంటుందో తెలుసా? కొట్టమను ఎంత చిల్లరేస్తారో కొట్టమను. హిందూపూర్‌లో కొట్టుకోమను. ఒక సీఎం కొడుకు. కనీసం ఇంతవరకు మంత్రి కూడా కాలేదు. ఒక సీఎం గారి మనవడు. ఎంత తాపత్రయపడిపోతున్నారు సీఎం అవ్వడానికి? పడండి. మీ సొంతగా తాపత్రయపడండి. మీ సొంత కష్టంతో తాపత్రయపడండి. పక్కన వాడితో పక్కన వాడి అవసరాన్ని, పక్కన వాడి శ్రమని వాడుకొని మీరు సీఎంలయ్యి, ఈరోజు మేము తోపులం, మేము తురుములం, బాబు గారు గొప్పోళ్ళు, బాలయ్య బాబు గొప్పోళ్ళు. మీరింకా పెద్ద గొప్పోళ్ళు. మరి మీరు ముగ్గురు కలిసి జగన్ గారిని ఎదిరించి ఉండాల్సింది. సెంట్రల్‌లో బీజేపీ గారితో, లేకపోతే స్టేట్‌లో పవన్ కళ్యాణ్ గారితో, పాపం ఎంతో కష్టపడి ఉర్రూతలూరే సైన్యంతో, ఇంతమందితో పని చేయించుకొని సీఎం అయ్యి మేము తురుములు అంటే వినేవాళ్ళు నవ్వుకోరు? నవ్వుకున్నాం. నవ్వుకొని ఎక్కువ తక్కువ అవుతుంది. బాగా మాటలు విర్రవీగిపోతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దయచేసి కూటమిని బద్దలు కొట్టాలనే కాన్సెప్ట్‌తో ఉండకండి. బావుండండి. కలిసి ఉండండి. మీరెళ్ళిన చోటల్లా పవన్ కళ్యాణ్ గారిని పొగడండి. మేమిలా అని చెప్పుకోకండి. మీ పార్టీ ఉనికి ఎక్కడికి పోదు. ఆయన ఉన్నంత వరకు ఉనికి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.